ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహనలో 2వ అధ్యాయం శైశవ దశలో భాషా సముపార్జన భాషా అభ్యసనం గురించి తెలుసుకుందాం. శైశవం మొదలుకొని జీవితాంతం వరకు వ్యక్తిలో ఆత్మవికాసాన్ని కలిగించి సమర్థునిగా చేసే శక్తియే భాష. జంతువుల భాష, మానవుల భాష, భాషాభివ్యక్తిలో భాష పూర్వ సామర్థ్యాల పాత్ర. జంతువుల భాష, మానవుల భాష. బుద్ధి కుశలత గల మానవ జాతి తన పరిసరాలను పరిశీలిస్తూ తన ఊహలతో జీవితానికి అవసరమైన అనేక సౌకర్యాలను సమకూర్చుకుంటుంది. ఆ సౌకర్యాల్లో మొదట చెప్పదగినది భాష. అయితే జంతువులు, పక్షులు వాటి ఆహార వ్యవహారాల కొరకై వివిధ ధ్వనులు, చేష్టల ద్వారా భావ వినిమయం జరుపుతాయి. అనేక ప్రేరణాత్మక మరియు సహజాత ధ్వనులను జంతుజాలం చేస్తున్నప్పటికీ ఆ ధ్వనులన్నీ ప్రధానంగా 3 అవసరాల దృష్ట్యానేనని పరిశీలకులు భావిస్తున్నారు. అవి ప్రమాద సంకేతాలు, సహజీవన అభిలాష మరియు ప్రాదేశిక హక్కుల రక్షణ. ప్రమాద సంకేతాలుగా జంతువులు చేసే శబ్దాలు. జింకలు వంటి జంతుజాలం ఏదేని తోటి జింక తన తోకను ఎత్తినట్లు కనిపించగానే దానిని ప్రమాద సూచికగా గ్రహించి తామున్న ప్రదేశాన్ని వదిలి వేగంగా పరుగులు తీస్తాయి. కొన్ని రకాల పక్షి జాతులు అవి చేసే విజిల్ వంటి శబ్దమే ప్రమాద సూచిక. పరిశీలకులు ఈ 2 రకాల హెచ్చరిక రీతులను పక్షి జాతుల్లో గమనించారు. శత్రువు దగ్గరగా ఉన్నప్పుడు దాని చుట్టూ జట్లుగా పరిభ్రమిస్తూ సన్నని ధ్వనితో చాలా దూరం వినిపించేటట్లు పక్షులు శబ్దం చేయడం ఒక విధానం. శత్రువు ఎగురుతున్నప్పుడు సిఏఎట్ అనే ధ్వని చేస్తూ ఉచ్చస్వరంతో ప్రమాదాన్ని హెచ్చరించడం 2వ విధానం. ఇలా తమ జాతికి చెందిన ఇతర పక్షులకు ప్రమాద సమాచారాన్ని అందించడం టార్ప్ వంటి వారి పరిశీలనలో తేలింది. గబ్బిలాల వంటి పక్షుల్లో శత్రువును గమనించినప్పుడు తమ సమూహానికి ప్రమాద సంకేతాలను ఇవ్వడం గమనింపబడింది. ఆహారం కనబడి ఉన్నప్పుడు ఉచ్చ స్థాయిలో కిచకిచా వంటి ధ్వనులు చేస్తూ తమ సమూహానికి సమాచారం చేరవేయడం రాయిడర్ ప్రభృతులు గమనించారు. ఎక్కడైనా ఆహారం కనిపించేసరికి తమ జాతికి సమాచారం అందించడం కాకులలోనూ మనం గమనించవచ్చు. జత కూడటం కోసం జంతువులు చేసే ధ్వనులు. కొన్ని రకాల చేపలు, బాతులు మొదలగు వానిలో నాట్యం చేయుట, వంకర టింకరగా ఈదుట, కప్పలు, గొల్లభామల్లో తమ జత జీవులను ఆకర్షించుట కొరకు విచిత్రమైన ధ్వనులు చేయుట క్లౌడ్స్లే, థామ్సన్ వంటి వారు గుర్తించారు. పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లలు కూడా ఇటు విధానాలే అనుసరిస్తాయి. నెమళ్ళు నాట్యంతో జతను ఆకర్షించే విషయం మనకు తెలిసిందే. ప్రాదేశిక ఆధిపత్యాన్ని సూచించే శబ్దాలు. కోతులు, గొల్లభామలు వంటి జీవులు హెచ్చరికల వంటి శబ్దాలతో ఇతర జీవులు తమ ప్రదేశాలకు రాకుండా నిలవరిస్తాయి. ఇవి హెచ్చరికలు చేయడమే కాకుండా తమ ఆధిపత్యం కొరకు ఘర్షణలకు కూడా తలపడతాయి. కుక్కల్లో కూడా ఇలాంటి లక్షణాన్ని గమనించవచ్చు. ఇలా జీవజాలంలో భావ వినిమయం ఉన్నా అది అసమగ్రమై కొన్ని విన్యాసాలకు మాత్రమే పరిమితమై వినియోగింపబడుతుందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. కొన్ని జీవులు, ముఖ్యంగా తేనెటీగలు నృత్యం చేయడమే ఒక రకమైన భావ వ్యక్తీకరణ. తేనెటీగలు తమ కొండి ద్వారా పూదోరణను తీసుకొచ్చే విధానం అది ఏ పుష్పం నుంచి తేనెని సేకరించిందో తెలుపుతుంది. అట్లే తేనెటీగలు పరిగెడుతూ తిరిగే విధానం ఆహారం ఎక్కడుందో తెలియజేస్తుంది. ఒక్కొక్క ప్రాంతంలోని తేనెటీగల భావ ప్రకటన ఒక్కొక్క రకంగా ఉండటం వల్ల పరిశోధకుల విస్తృత అధ్యయనాలకు వీలు కలుగుతోంది. జంతువులకు మానవ భాష శిక్షణ నర్తించడమో రకరకాలుగా ధ్వనించడమో తప్ప జంతువులు మానవ భాష నేర్వగలవా, మానవుని వలె భావ వ్యక్తీకరణ చేయగలవా అనే అంశాలపైన కూడా మనస్తత్వ శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేశారు. ఈ రకమైన పరిశోధనల కొరకు మానవునితో దగ్గర పోలికలు గల చింపాంజీలను ఎంపిక చేసుకున్నారు. గార్డినర్, అతని అనుయాయులు అమెరికా దేశంలో అంధులకు నేర్పే సాంకేతిక భాష అయిన అమెల్సన్ ను ఉషు అనే చింపాంజీకి నేర్పారు. 4 ఏళ్ల సుశిక్షణలో ఉషు కొన్ని వందల సంకేతాలను స్పర్శించి అర్థం చేసుకోగలిగింది. అలాగే 130 సంకేతాలు వివిధ అర్థవంతమైన రీతుల్లో ప్రకటించడానికి కూడా నేర్చుకున్నది. ప్రిమాక్ అను పరిశోధకుడు సారా అనే చింపాంజీకి భాష నేర్చే ప్రయత్నం చేశాడు. ఫలితంగా రంగురంగుల ప్లాస్టిక్ ఆకృతులను ఉపయోగిస్తూ తన భావాలను వ్యక్తీకరించడం సారా చేయగలిగింది. పరిశోధకులు ఇచ్చే సూచనలను అర్థం చేసుకోవడం, నిర్దేశాలను అనుసరించడమే కాదు, తాను ఉపయోగించే సంకేతాలతో వాక్య నిర్మాణం చేయగల సామర్థ్యాన్ని కూడా సారా ప్రదర్శించగలిగింది. ఈ రకంగా కనీస ప్రాథమిక స్థాయిలోనైనా భాషా వ్యాకరణాలను వినియోగించగల సామర్థ్యం చింపాంజీలకు ఉందని సారా నిరూపించింది. ఫ్రాన్సిస్ ప్యాటర్సన్ మరియు ఆమె అనుయాయులు కోకో అనే 1 సంవత్సరం వయసున్న చింపాంజీకి అమెల్సన్ నేర్పారు. 6 ఏళ్ల శిక్షణ తర్వాత ఆ చింపాంజీకి 600 సంకేతాలను అర్థం చేసుకుని వాటిలో 400 సంకేతాలను స్వతంత్రంగా వినియోగించే స్థితికి చేరింది. తన భావాలను వ్యక్తీకరించడం, హాస్యోక్తులు చెప్పడం, తప్పు చేసిన శిక్షణ తప్పించుకునేందుకు అబద్ధాలు చెప్పడం, మైకేల్ అనే తోటి చిన్న గొరిల్లాతో మాట్లాడడం, అతనికి సంకేతాలను ఉపయోగించే రీతిలో బోధించడం వంటి పనులు కోకో చేసింది. ఆల్ఫ్రెడ్ బీనే ప్రజ్ఞామాపనితో పరిశీలించినప్పుడు ఈ చింపాంజీలు తన వయసు గల మానవుల శిశువుల కన్నా కొంచెం తక్కువ స్థాయిలో తన ప్రజ్ఞ నిరూపించుకున్నదని పరిశోధకులు నిర్ధారించారు. ఇటు పరిశోధనలు మానవేతర జీవజాలంపై ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పై పరిశోధనల ఫలితాలను సునిశ్చితంగా పరిశీలించడం మనకు కొన్ని విషయాలు ప్రస్ఫుటం అవుతాయి. వివిధ జీవులు తమ పరిసరాల్లో పరిమిత విధుల్లో వివిధ ధ్వనులు, విన్యాసాలు, సంకేతాల ద్వారా భావ ప్రకటన చేయగలవని, కానీ మానవుని గల విస్తృత భావ వినిమయం, ధ్వనులు పలికి భాషించగల సామర్థ్యం ఇతర ప్రాణుల్లో కనిపించదని తేలింది. సమగ్ర భాషణం మానవ జీవికి మాత్రమే పరిమితం అని కూడా చెప్పవచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.